ఏడాది బాలీవుడ్లో తేరీ బాతోం మే ఐసే ఉల్జా జియా చిత్రం విడుదలైంది. అందులో రోబోగా నటించిన హీరోయిన్ కృతి సనన్తో షాహిద్ కపూర్ ప్రేమలో పడతాడు. తాజాగా నిజ జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను సినిమా నుండి ప్రేరణ పొందాడేమో తెలియదు కానీ భారతదేశానికి చెందిన ఒక ఇంజనీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును, మీరు వింటుంది అక్షర సత్యం. ఆ వ్యక్తి పేరు సూర్యప్రకాష్. అతను రాజస్థాన్కు చెందిన రోబోటిక్స్ నిపుణుడు. అజ్మీర్లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన సూర్య 2016లో ఇండియన్ నేవీలో చేరినప్పటికీ ఇంజనీరింగ్ రంగంలో రీసెర్చ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న సూర్య త్వరలో గిగా అనే రోబోట్ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోబో ధర 19 లక్షల రూపాయలు ఉంటుందని, త్వరలోనే రోబోను సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటానని సూర్య తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు మొదట షాక్కి గురయ్యారు. అయితే ఆ తర్వాత సర్దుకుపోయారని చెప్పుకొచ్చాడు. మనం నిత్యం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఉపయోగిస్తుండడంతో యంత్రాలతో స్నేహం చేసేందుకు గిగా అనే రోబోను పెళ్లి చేసుకుంటానని సూర్యప్రకాష్ తెలిపాడు. అతడు మార్చి 22న గిగాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సూర్య గిగాను గృహిణిగా చేయకపోవడమే కాకుండా ఆమెకు ఉద్యోగం వెతికే పనిలో పడ్డాడు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటల్ లేదా ఇతర సంస్థలతో రోబో సేవలను ఉపయోగించుకోవచ్చు. మరిన్ని అప్డేట్లు జోడిస్తే గిగా రోబో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య చెప్పాడు. తమిళనాడు నోయిడా కంపెనీలు ఈ SMS 5.0 రోబో గిగాని సిద్ధం చేశాయని తెలిపాడు. ఆదేశించినప్పుడు ఈ రోబోట్ సెన్సార్ నియంత్రణలో ముందుకు వెనుక్కు కదులుతుంది. అతని మెడ కూడా తిరుగుతుంది. ఈ రోబో రోజుకి ఛార్జింగ్ దాదాపు 2.5 గంటలు పెడితే 8 గంటలు షిఫ్ట్లో పనిచేయగలదు. ప్రస్తుతానికి అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయి. హిందీ ప్రోగ్రాంలను కూడా అప్లోడ్ చేయవచ్చని సూర్యప్రకాష్ తెలిపాడు.